ప్రైజ్ ది లార్డ్. ఒక చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశ చరిత్రను మార్చాడు. ఈ వాక్యం వినగానే మనందరికీ గుర్తుకొచ్చే వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. విలియం కేరీ ఒక గొప్ప పాస్టర్ కాదు, ఒక పెద్ద ధనవంతుడు కూడా కాదు. ఆయన ఒక చెప్పులు కుట్టుకునేవాడు. కానీ ఆయన హృదయంలో ఒక గొప్ప భారం మెలిసింది. అదేంటో తెలుసా? యేసు సువార్తను ప్రపంచానికి చెప్పాలని. అప్పట్లో చాలా అన్నారు ఇండియాకి వెళ్ళడం అసాధ్యం, అది ప్రమాదకరమని. కానీ విలియం కేరీ ఏమన్నాడో తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆయన భారతదేశానికి వచ్చాడు, బైబుల్ను భారతీయ భాషలో అనువాదించాడు, పాఠశాలలు ప్రారంభించాడు, సమాజ సేవలు చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన వద్ద డబ్బు లేదు, స్పాన్సర్స్ లేరు, కానీ దేవుని పైన విశ్వాసం ఉంది. ఇక్కడ ఆయన మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా? మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు, మీ బ్యాక్గ్రౌండ్ చిన్నది అని అనుకోవద్దు. దేవుడు పెద్దవారిని కాదు, సిద్ధమైన హృదయాన్ని ఉపయోగిస్తాడు. దేవుని కోసం పెద్ద పనులు చేయాలంటే పెద్ద స్థాయి మనకు అవసరం లేదు. ఈరోజు పెద్ద విశ్వాసం చాలు ఆయన పనులు చేయడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.